ఇటువైపు పెళ్ళాగిపోయేలా ఎంపీ గంగాధరం తన కూతురు రేణుకల్ని పెట్టావు. ఇప్పుడు పెళ్ళి ఆగిపోతుందా జరుగుతుందా? అసలు ఎలా జరుగుతుంది స్వామి? నాకైతే టెన్షన్గా ఉంది స్వామి. ఏమైనా నీ మహిమ సామాన్యమైంది కాదు స్వామి. ఈ అమృత అనే క్యారెక్టర్ని చంపడానికి వచ్చి ఇప్పుడు అదే అమృత పెళ్లికి వంటవాడిగా మార్చేసి ఇక్కడ నిలబెట్టావు స్వామి. నేనెవరితో చెప్పను కానీ అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో కొంచెం ఇంటివు స్వామి. అంకుల్, మీకు టైం అవుతున్నట్టుంది, బయలుదేరదామా? లేదు వికాస్, ఆ అమ్మాయి వచ్చిన తర్వాతే వెళదాం. అవును వికాస్, దాని విషయం తేలాల్సిందే. వికాస్, రా కూర్చో. అయ్యో పర్వాలేదు అంకుల్. అమ్మో, 2020 క్రికెట్ మ్యాచ్లా ఏమి టెన్షన్ రా బాబోయ్. నరాలు తెగిపోయేలా ఉన్నాయి, తల పగిలిపోయేలా ఉంది. యాక్షన్ సినిమా, సెంటిమెంట్ సినిమా రెండు మిక్స్ చేసినట్టుగా ఉన్నాయి. అసలు పెళ్లి జరుగుతుందా లేదా? పెళ్లి జరుగుతుందా లేదా? పెళ్లి జరుగుతుందా లేదా? హలో సార్, నమస్తే. ఉన్నారు సార్? మీ ప్రోగ్రాం ఎంపీ గారికి తెలుసు సార్. అంటే ఓ ఇంపార్టెంట్ పని మీద గుడికి వచ్చారు. అయిపోయింది సార్. ఓ పర్సన్ కలవాలని వెయిట్ చేస్తున్నారు. అలాగే సార్, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. డ్రైవర్, కార్ రివర్స్ చేసి పెట్టుకో. అలాగే సార్. సార్, మినిస్టర్ గారి ఫోను. నమస్కారం సార్. అదేం లేదు, మీటింగ్కి తప్పకుండా వస్తాను. అదేం లేదులేండి, ఇదేమీ పెద్ద పనేం కాదు, తర్వాత అయినా చూసుకోవచ్చు. లేదు లేదు, అంత ఇంపార్టెంట్ మీటింగ్కి రాకుండా ఎలా ఉంటాను? ఇప్పుడే బయలుదేరుతాను. సరే సార్, ఉంటాను. నమస్తే. అమ్మా రేణు, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి. నేను ఇంక వెయిట్ చేయలేను. ఈ అమృత సంగతి తర్వాత చూస్తాను. నేను బయలుదేరినా? అది కాదు డాడీ. రేణు, నువ్వు ఆగు. అంకుల్,
మీ రేంజ్కి సరిపోని ఒక అనామికురాల కోసం మీ వాల్యుబుల్ టైం వేస్ట్ చేశారు. మీరు వెళ్ళండి, ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటో మేము తెలుసుకుంటాం. సరే బాబు. అమ్మా రేణు, అర్థమైంది డాడీ. నాకు అర్జెంటుగా మినిస్టర్ గారితో మీటింగ్ ఉంది, నువ్వు వికాస్ కార్లో డ్రాప్ అవ్వు అంటారు, అంతే కదా? అవునమ్మా. మీరు ఎప్పుడు ఇంతే డాడీ, అది వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు కదా? సారీ అమ్మా, టైం లేదు కదా. అంకుల్ మీరు వెళ్ళండి, నేను రేణుకు నచ్చి చెప్తాను. థ్యాంక్స్ బాబు. అమ్మాయిని జాగ్రత్తగా డ్రాప్ చేయి. అలాగే అంకుల్. వస్తానమ్మా. ఆహా, గంగాధరం అమృతలు కలిస్తే ఆటం బాంబు పేలుతుందనుకున్నాను. ఇంతసేపు నరాలు తెగిపోయే టెన్షన్ పెట్టించి ఇప్పుడు తుస్సుమనిపించే సైలెంట్గా వెళ్ళిపోతున్నాడేంటి? ఇంక టెన్షన్ ఏముంది, పెళ్లి గ్యారెంటీగా జరుగుతుంది. ఒరే లడ్డు, వంట కార్యక్రమం ఆపొద్దు నాన్న. గంగాధరం అంకుల్ వెళ్ళిపోయాక ఎలాగూ అమృత విక్రమ్లు వస్తారు. అనవసరంగా వాళ్ళకి కనిపించడం ఎందుకు? ఇప్పుడు రేణుకున్న హీట్లో అమృతం చూస్తే ఇంకా హీట్ అవుతుంది. రేణుకుని పక్కకి తీసుకెళ్తే సరి. రేణు రా వెళ్దాం. ఎక్కడికి? నువ్వు రా చెప్తాను, పద. హలో. అమృత, గంగాధరం అంకుల్. ఆయన ఎవరమ్మా? అమృత, మంచి అవకాశం, తొందరగా దిగు. అన్ని విషయాలు ఆయనకు చెప్పిద్దాం. సుబ్బు, ఇప్పుడు ఈ పరిస్థితిలో అదేంటి అమృత అలా మాట్లాడతావు? ఆయన అపాయింట్మెంట్ కోసం ఎంత వెయిట్ చేసావు, ఎన్ని స్ట్రగల్స్ పడ్డావు. ఆయనతో మాట్లాడితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నా మాట విను, రా అమృత ప్లీజ్. అమృత ప్లీజ్ అమృత. వదినా, దిగండి వదినా. మీరింక వెళ్ళండి, అమృతని పెళ్లి మండపానికి నేను తీసుకొస్తాను. అది కాదండి. చెప్తున్నాను కదా, నేను తీసుకొస్తాను. అలాగేనండి. అమృత ప్లీజ్ పదవే. అమృత వెళ్దాం పద. అమృత, అమృత వెళ్దాం పద. ఏంటి అమృత ఇంకా ఆలోచిస్తున్నావు? తొందరగా దిగు, మళ్ళీ ఆయన వెళ్ళిపోతారు. ప్లీజ్ అమృత, నా మాట వినువే, దిగవే. చూడమ్మా శుభలక్ష్మి, ఆయనతో మీరేం మాట్లాడబోతున్నారో తెలియదు గాని ఇంకా సేపట్లో పెళ్లి పెట్టుకుని
ఇదా దేవుడిచ్చిన అవకాశమే. నువ్వు చెప్పింది రేణుకు నమ్మకపోయినా అంకుల్ నమ్ముతారు. నా మాట వినవే, దిగవే. అమృత ప్లీజ్. సుబ్బు వదిలే. ఇప్పుడు గంగాధర అంకుల్ని కలవడం కరెక్ట్ కాదు. సరే నేను మాట్లాడతాను, నువ్వు కార్ దిగిరా. అంకుల్ అంకుల్ కార్ ఆపండి అంకుల్. అంకుల్ ఒక్క నిమిషం అంకుల్, ఆపండి అంకుల్. డ్రైవర్ అంకుల్. కార్ ఆపు. అంకుల్ నమస్తే, నేను సుబ్బలక్ష్మిని. గుర్తుపట్టారా అంకుల్? నువ్వు అదే అంకుల్, ఒకసారి ఢిల్లీకి ఫోన్ చేసి రేణుకని వికాస్ దొంగ పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పాను. హలో. హలో అంకుల్, నేను సుబ్బలక్ష్మిని. ఏంటమ్మా చెప్పు. ఇంకా ఏం చెప్పాలి అంకుల్, అంతా అయిపోయింది. వాట్? ఏమైందమ్మా? వికాస్ రేణుకని తీసుకుని టెంపుల్కి వెళ్ళిపోయాడు అంకుల్. నువ్వెక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? గెస్ట్ హౌస్ దగ్గర నుంచే ఫోన్ చేస్తున్నాను అంకుల్. అలాగే నేను ఆలోచిస్తానమ్మా. ఇంకేం ఆలోచిస్తారు అంకుల్? మీరు ఢిల్లీ నుంచి ఎప్పుడు వస్తారు? పెళ్ళెప్పుడు ఆపుతారు? అది జరిగే పని కాదు. రేణుక జీవితం నాశనం అయిపోయింది అంకుల్. మీరు అబద్ధం చెప్తున్నారు. వికాస్ ఇష్టం లేకపోతే చెప్పండి, అంతేకాని మీరు ఇలా ఆధారం లేకుండా మాట్లాడకండి. ఆధారం లేక కాదు, ఉంది. అన్ని ఆధారాలతోనే ఢిల్లీ నుంచి వచ్చాడు. సుబ్బలక్ష్మి, ఇదేంటి గుడంతా ఖాళీగా ఉంది? ఏంటి డాడీ ఇదంతా? వికాస్ నన్ను దొంగ పెళ్లి చేసుకోవడానికి గుళ్ళో పెళ్లి సెటప్ చేశాడన్నారు. ఎక్కడా? లేదంకుల్, నా కళ్ళారా చూశాను. ఇదిగో ఇక్కడే పెళ్లి సెటప్ చేశారు. అక్కడ వికాస్ ఫ్రెండ్స్ పూజారి మాట్లాడుకున్నారు. రేణు, నేను చెప్పింది నిజమే. ఇక్కడ జరిగే హడావిడి చూసి నీ దగ్గరకు వచ్చి చెప్పాను. నువ్వు నమ్మలేదు. అందుకే జరిగిందంతా అంకుల్కి ఫోన్ చేసి చెప్పానే. ప్రామిస్ రేణు. గుర్తుకొచ్చావమ్మా. అంకుల్, ఆ రోజు వికాస్ గురించి నేను ప్రూవ్ చేయలేకపోయాను. ఆ విషయం వదిలేయండి. ఇప్పుడు మీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దేని గురించమ్మా? అమృత అనే అమ్మాయి గురించి. అమృత జీవితం నాశనం అయిపోయింది అంకుల్. దానికి కారణం... ఒకసారి ఆగమ్మా. నువ్వు చెప్పేది రేణుక ఫ్రెండ్ అమృత గురించేనా? అవును అంకుల్. నన్ను ఒక అబ్బాయి మోసం చేశాడు, నాకు న్యాయం చేయండి అని ఫోన్ చేసి నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంది ఆ అమ్మాయినా? అవును అంకుల్. ఈ గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నది కూడా ఆ అమృతే కదా? అవును అంకుల్. ఈ పెళ్లి గురించి మీకెలా తెలుసు? నాకు అన్ని విషయాలు తెలుసు. మా రేణుక వికాసులు అన్ని విషయాలు నాకు చెప్పారు. అమ్మా అమృత, ఈ గొడవల్లో
మీ నాన్నగారికి ఏమవుతుందోనని భయంగా ఉందమ్మా. అవునక్క, నాన్నొచ్చే టైం అయింది. అలాగేనమ్మా, మీరేం భయపడద్దు. ముందు నాన్న క్షేమంగా మన దగ్గరకు వచ్చాక ఇవన్నీ సరేనా? అసలు అలాంటి అమ్మాయితో మా రేణుక ఫ్రెండ్షిప్ చేయడమే తప్పు. అంకుల్, రేణుకలాగే మీరు కూడా అమృతను అపార్థం చేసుకుంటున్నారు. అసలు జరిగిందేంటో నిజం నేను చెప్తాను అంకుల్. చూడమ్మా సుబ్బలక్ష్మి, నీ క్యారెక్టర్ కొంచెం తిక్కగా ఉందే. అప్పుడేమో రేణుకు జీవితం నాశనం అయిపోతుంది, అర్జెంటుగా రండి అని ఢిల్లీకి ఫోన్ చేసి నాకు మా రేణుకకు మధ్య గొడవలయ్యేలా చేశావు. ఇప్పుడు అమృత జీవితం నాశనం అవుతుంది అంటున్నావు. ఎప్పుడూ ఎవరో ఒకరి గురించి లేనిపోనివి చెబుతుంటే గాని నీకు నిద్ర రాదా? నీకింకేం పని పాట లేదా? లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి నువ్వు చెప్పే విషయాలు వినడం తప్ప నాకింకేం పని లేదనుకుంటున్నావా? ఆ అమృత కూడా ఇలాగే ఫోన్లు చేసి నా వాల్యుబుల్ టైం వేస్ట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు. అంకుల్, సీరియస్ అవ్వకండి. మీరు నాకు కొంచెం టైం ఇస్తే ఇప్పుడే అమృతం తీసుకొచ్చి అన్ని విషయాలు చెప్పిస్తాను. చూడమ్మా, ఇంతవరకు అమృత కోసమే వెయిట్ చేశాను. అంకుల్, అమృత వచ్చింది, కార్లో ఉంది, పిలుస్తాను అంకుల్. అక్కర్లేదు. ఇప్పుడు ఇంతసేపు నీతో మాట్లాడే నా టైం వేస్ట్ చేసుకున్నాను. ఫోన్ చేసి వెయిట్ చేయించింది, ఇప్పుడు గుళ్ళో కూడా వెయిట్ చేశాను. ఒక్క 10 నిమిషాలు ముందొచ్చుంటే ఆ అమ్మాయి కథ ఏంటో తేల్చేవాడిని. సరే, మీ సంగతి తర్వాత చూస్తాను. అంకుల్, అంకుల్ ప్లీజ్ ఒక్క 10 నిమిషాలు. లేదమ్మా, నాకు అర్జెంట్ పని ఉంది. సత్యం, పద. అలాగే సార్. అంకుల్, అంకుల్ ప్లీజ్ అంకుల్, అంకుల్ నేను డ్రైవర్, చెప్పే మాట వినండి. కారు పోనీ. అంకుల్, అంకుల్ ప్లీజ్ అంకుల్, అంకుల్ నేను చెప్పేది వినండి అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్, అంకుల్ ఒక్కసారి అంకుల్ నేను చెప్పేది వినండి అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్, అంకుల్